హలో సోషల్ మీడియా పీపుల్, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్లో అయితే నేను నా బర్త్డే రోజు ఏమేం చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఇదంతా అయితే నేను మీకు షార్ట్ అండ్ స్వీట్గా అయితే చూపించేస్తాను, చూసేసేయండి. సో ఫస్ట్లీ మార్నింగే లేచేసి ఇంట్లో రెడీ అయిపోయి మేమైతే టెంపుల్కి వెళ్ళామన్నమాట. వెన్స్డే వచ్చింది నా బర్త్డే. సో మన విజయవాడ కెనాల్ రోడ్లో వినాయకుడి టెంపుల్ ఉంది కదా, చాలా పవర్ఫుల్. మేమైతే ఆ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో మాకు దర్శనం బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడున్న కొంతమందికి ఏదో నాకు తోచినంతలో నేనైతే ఇలా బిస్కెట్స్ అయితే ఇచ్చాను అనమాట. ఆఫ్టర్ దట్ అక్కడ అయిపోయిన తర్వాత ఆఫీస్కి అయితే వచ్చేసాను. సో ఆఫీస్లో అయితే నా బర్త్డే కోసం ఇలా చిన్న కేక్ అరేంజ్ చేశారనమాట. నాతో కేక్ కట్ చేయించారు. అండ్ మా నిత్య తెలుసు కదా, నాకు నిత్య గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఈవినింగ్ అయితే డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము. నేను, మా హస్బెండ్ అండ్ ఇంకా మా తమ్ముడు, మేము ముగ్గురం కలిసి అయితే డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము. సో దానికోసం రెడీ అయిపోయి వెళ్ళే దారిలో మధ్యలో ఇలా హైవే మీద మంచిగా ఫొటోస్ వస్తున్నాయని చెప్పేసి మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకోవడానికి ఆగామన్నమాట. మంచి మంచి పోజెస్తో మంచిగా ఫొటోస్ దిగాము. అండ్ అయిపోయిన తర్వాత మేము ఇడుపుగల్లులో కొత్తగా పెట్టిన పెప్పర్ స్క్వేర్ అనే రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నామండి. సో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది అసలు, అక్కడ ఫుడ్ కానీ అంబియన్స్ కానీ. ఇక్కడ స్పెషల్గా పూల్ డైనింగ్ అయితే ఒకటి అవైలబుల్గా ఉంది మనకి. సో నేను ఈ రెస్టారెంట్ గురించి క్లియర్గా మీకు షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేసి ఉంటాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇక్కడ మేము ఏమేమి ట్రై చేసాము, మొత్తం అంబియన్స్ ఎలా ఉందో కూడా అంతా నేను చూపించడానికి ట్రై చేశాను షార్ట్స్లో. అండ్ ఆ షార్ట్స్ ఒకసారి చెక్ చేసేయండి, ఓకేనా? సో డిన్నర్ అయితే ఇక్కడ చేసామన్నమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఫుడ్, ప్లెజెంట్ వ్యూ అండ్ మంచిగా ఉంది. పూల్ డైనింగ్ చాలా కూల్ అండ్ కామ్గా ఉందన్నమాట అంతా. సో సో ఇక్కడ ఏమైందంటే మేము పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. అది ఫస్ట్ టేస్ట్ చేయగానే ఆ పీస్, అది ఒకవేళ మాకు పన్నీర్ బిర్యానీ వచ్చిందా లేకపోతే బై మిస్టేక్ ఏమన్నా చికెన్ బిర్యానీ తీసుకొచ్చేసారా అని చెప్పి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయామన్నమాట. మేము చాలాసేపు ఒక 2-3 పీసెస్ తిన్న తర్వాత రియలైజేషన్ వచ్చింది అది పన్నీర్ అని. సో అంత వెరైటీగా అనిపించింది. ఇక్కడ మాత్రం పన్నీర్ బిర్యానీ చాలా బాగా నచ్చింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక డెజర్ట్తో మేమైతే మా డిన్నర్ని ఇలా ఎంజాయ్ చేసేసాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వ్యూ మాత్రం సూపర్ ఉందండి. వెనక చాలా పెద్ద రెస్టారెంట్, మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకి ఏసీ డైనింగ్ అవైలబుల్గా ఉంది, పైన బ్యాంక్వెట్ హాల్ ఉంది, ఇక్కడ పూల్ డైనింగ్ ఉంది. అలా కనుక మనం కొంచెం ఎక్కువ మంది 6 to 7 మెంబర్స్ కనుక వస్తే పూల్ మధ్యలో కూడా కూర్చోవచ్చు. చూస్తారు కదా ఇందాక సిట్టింగ్, అలా కూర్చోవచ్చు. అండ్ మనకి ఏదైనా చిన్న చిన్న కిట్టి పార్టీస్ ఆర్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయితే పెద్ద టేబుల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మొత్తం నాకు చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, ఇదంతా అయితే ఏసీ డైనింగ్ అనమాట. లోపల చాలా అరౌండ్ ఒక 300 to 500 మెంబర్స్ వరకు సిట్టింగ్ ఉన్న కెపాసిటీ ఉందన్నమాట రెస్టారెంట్లో. మాకైతే చాలా బాగా నచ్చింది. సో ఒకసారి మీరు అంబియన్స్ అంతా అయితే చూసేసేయండి. నా బర్త్డే అయితే నేను ఇలా ఎంజాయ్ చేస్తూ, ఇలా నా హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్ విత్ దుర్గా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.